చిట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఒకటే అని చెప్తే నమ్ముతారా? వినటానికి వెరైటీగా ఉంది కదా, అదేంటో చెప్తా విను. హాయ్, ఐమ్ యుగంధర్, ఐమ్ ఫినాన్స్ ఎంతూజియాస్ట్. వెల్కమ్ టు ద ఛానల్ ఫినాన్స్ విత్ యూ. దగ్గర కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, ఈజీగా చెప్తా విను. చిట్స్లో ఎలాగైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సర్టైన్ అమౌంట్ని ఇంత టైం వరకు ఇన్వెస్ట్ చేస్తాం అని అనుకుంటారో, మ్యూచువల్ ఫండ్స్ కూడా అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మంత్లీ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని ఒక సెబీ రిజిస్టర్డ్ కంపెనీ దగ్గర మనం ఎన్రోల్ అవుతాం. అదే రీసెంట్గా ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది కదా, ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని. అదే సెబీ రిజిస్టర్డ్ బ్రోకరేజ్ కంపెనీస్ అంటే చాలానే ఉన్నాయి. జీరోదా, గ్రో, మోతీలాల్ ఓస్వాల్ ఇలాంటివి సెబీ రిజిస్టర్డ్ బ్రోకరేజ్ కంపెనీస్ మన దగ్గర డబ్బులు తీసుకొని స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇందాక చెప్పినట్టు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సర్టైన్ అమౌంట్ ఆఫ్ మనీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఆర్ ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాము అని సెబీ రిజిస్టర్డ్ కంపెనీ దగ్గరికి వస్తే, ఈ కంపెనీస్లో మార్కెట్ గురించి తెలిసిన చాలామంది వెల్త్ మేనేజర్స్ అని ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మార్కెట్ ఎలా ఉంటుంది అని అనలైజ్ చేసి ఏ ఇండస్ట్రీ అయితే బాగా పర్ఫామ్ చేస్తుందో వీళ్ళు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇచ్చిన మనీని మార్కెట్లో ఈయన ఇన్వెస్ట్ చేస్తారు. దీంట్లో వచ్చిన రిటర్న్స్ని మళ్ళీ ఇదే గ్రూప్ ఆఫ్ పీపుల్కి డివైడ్ చేసి షేర్ చేస్తారు. ఇదే సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్ జరిగే ప్రాసెస్. మన మనీని దేంట్లో ఇన్వెస్ట్ చేసినా కొంత రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ఏంటో తెలుసుకొని ఆ రిస్క్ని వాల్యుయేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ వైజ్లీ బట్ ఇన్వెస్ట్. కొంచెం కాంప్లెక్స్గా ఉన్న వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఫాలో కొట్టండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.